హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లక్స్. ఈ వీడియోలో మనం 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఎవరైనా మన మొబైల్ అప్డేట్స్ అలాగే క్రికెట్ అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజు 6.74 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. ఇది HD+ డిస్ప్లేతోనే వస్తుంది అనమాట. దీని పిక్సెల్ చూసుకున్నట్టయితే 1600x720 పిక్సెల్స్ అయితే ఉంటాయి. దీని పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్టయితే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 100+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. సో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది కదా, చాలా మంచి ఫొటోస్ వస్తాయి అనుకుంటారు. సో ఇక్కడ 50 మెగాపిక్సెల్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. సో ఇది బడ్జెట్ మొబైల్, అంటే బడ్జెట్ కూడా కాదు. ఇది ఎలా అంటే 10,000 11,000 వచ్చే ఫోన్ కాబట్టి ఇదేంటంటే వాళ్ళు నార్మల్ కెమెరానే వాడతారు. సో 50 మెగాపిక్సెల్ని వాడినా కూడా అంత మంచి సెన్సార్స్ అయితే యూజ్ చేయరు అనమాట. ఓకేనా, అంటే డీసెంట్ ఫొటోస్ వస్తాయి కానీ ఎక్స్పెక్ట్ పెట్టుకున్నంత ఫొటోస్ అయితే ఏం రావు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాను అనమాట. సో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఇది Type-C కేబుల్తోనే వస్తుంది. 3.5mm ఆడియో జాక్ దీనికి సపోర్ట్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. అలా అంటే మీరు మెమరీ కార్డ్ ఉంటుంది కదా, సో అది మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే 1 TB దాకా కూడా మెమరీని అయితే మీరు ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాడిన గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని ప్రైజెస్ చూసుకుందాం. బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర 4GB మరియు 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 11,000 రూపీస్ దాకా పెట్టడం జరిగింది. హైఎండ్ మోడల్ ఉంటుంది కదా, 8GB + 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 14,500 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఎవరైనా కొనాలనుకుంటే ఈ మొబైల్ని కూడా కొనవచ్చు. సో నా వరకు అడిగితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే 9,000 అలా వస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. సో నేను కార్డ్ ఆఫర్స్ అయితే అలాంటి ఏం చెక్ చేయలేదు. ఒకసారి కార్డ్ ఆఫర్స్ గిట్ల ఏమైనా ఉంటే చెక్ చేసి కొనవచ్చు. లేదా కొన్ని రోజులు ఆగండి, ఏమైనా బెస్ట్ మొబైల్స్ వస్తాయో లేకపోతే ఇదేమన్నా సేల్స్ ఉంటాయి కదా, సో ఏమైనా సేల్స్ ఉంటే తక్కువ ప్రైస్కి వస్తుందో కూడా మనం చూద్దాము. సో ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట.